ఫ్లైట్ టికెట్స్ మనందరికీ తెలుసు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం ఎంత కష్టమైన పనో. రాత్రి చెక్ చేస్తే ఒక ప్రైస్ ఉంటుంది, పొద్దున లేసి చెక్ చేస్తే మరి ఇంకో ప్రైస్ ఉంటుంది. అది పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేము, దాన్ని డైనమిక్ ప్రైసింగ్ అంటాం. సో ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చనే ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి చీప్గా అని చెప్పి. సో అందుకనే అయితే ఈరోజు మనం చీప్గా ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది మనం నేర్చుకుందాం. ఇది ఆల్రెడీ మీకు చాలామంది చెప్పే ఉంటారు, కొత్తగా ఏం కాదు. బట్ నేను చెప్పేది ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. నేను కొన్ని మిక్స్ చేసి చెప్తాను, ఇందులో మీకు చాలా యూజ్ అవుతుంది. సో వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ముందే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. సో ఇక మొదలు పెడదాం. సో దీనికి మీకు కావాల్సింది చిన్న ఒక వెబ్సైట్ మాత్రమే. మీరు చాలా వెబ్సైట్లో అయితే చెక్ చేస్తూ ఉంటారు ఫ్లైట్ టికెట్స్, మేక్ మై ట్రిప్ అని. నేను వెబ్సైట్స్ పేర్లు తీసుకొని ఇప్పుడు బాగోదు. సో చాలా వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటారు. అన్ని వెబ్సైట్లో మీకు డిఫరెంట్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. బయట ఒక ప్రైసింగ్ కనబడుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్వీనియన్స్ ఫీ ఇంకొక ప్రైసింగ్ ఉంటుంది. వోచర్స్ మీ కూపన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ యాడ్ చేసినా కూడా మళ్ళీ అదే ప్రైసింగ్ ఉంటుంది. ఏం పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. సో దానికోసం అయితే ఒక వెబ్సైట్ అయితే చెప్తా. మీ అందరికీ చాలా చీప్గా ఫ్లైట్ టికెట్స్ అయితే దొరుకుతాయి అందులో. ఆ వెబ్సైట్ పని ఏంటంటే, పైనుంచి కింద వరకు ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయో ఫ్లైట్ టికెట్స్ బుకింగ్కి వాటన్నిటిని ఫిల్టర్ చేసి చీప్ ఏ వెబ్సైట్ అయితే ఇస్తుంది అనేది మీకు ఆ వెబ్సైట్ని చూపించేస్తుంది. ఇక్కడ నుంచి బుక్ చేసుకోండి, చీప్గా దొరుకుద్ది ఫ్లైట్ టికెట్ అని. దాని స్పెషాలిటీ అయితే అది అనమాట. అండ్ వెబ్సైట్ పేరు అయితే skyscanner.com కింద ఉంటుంది కదా, skyscanner.com అనమాట. అండ్ ఇదైతే ఏం ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను పర్సనల్గా ఈ వెబ్సైట్ అనేది చాలాసార్లు యూజ్ చేశా. అండ్ చాలా బెనిఫిట్గా ఉంటుంది వెబ్సైట్ అయితే. దానికోసం అయితే దీని గురించి చెప్తున్నాను అనమాట. దీని తర్వాత వీడియో ఎండింగ్లో ఇంకో టిప్ కూడా ఇస్తాను మీకు. ఎందుకంటే చాలామంది విండో సీట్స్ కోసం కష్టపడుతూ ఉంటారు అనమాట. దానికి కూడా ఎక్స్ట్రా పేమెంట్ చేసి సీటుకి విండో సీట్ ముందే బుక్ చేసుకుంటారు. అది అవసరం లేకుండా ఇంకో ట్రిక్ కూడా చెప్తాను మీకు, వీడియో ఎడింగ్లో చెప్తా. ఫస్ట్ అయితే చీప్ ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని చూద్దాం మనం. సో ఇప్పుడు నేనైతే సింపుల్గా ఫస్ట్ skyscanner.com అయితే ఎంటర్ చేస్తా. వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేస్తా. ఓపెన్ చేయగానే సో మీకు పైన స్కై స్కానర్ అని చూపిస్తుంది, అది అయితే ఓపెన్ చేస్తా. పైన మీకు 3 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఫ్లైట్స్, హోటల్స్ అండ్ కార్ హైర్ అని చెప్పి. సో నేనైతే ఫ్లైట్స్లో వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు టు హైదరాబాద్ అయితే సెర్చ్ చేస్తాను అనమాట. ఇదిగోండి సెర్చ్ చేసా. అండ్ నాకు ఇక్కడ రిటర్న్లో నేను తీసుకోను, నాకు 1 వే చాలు. సో నేను 1 వే సెలెక్ట్ చేసుకుంటా. దాని తర్వాత డిపార్ట్ డేట్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, గ్రీన్ కలర్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ ఉంటుంది యాక్చువల్గా ప్రైసింగ్ పైన కనబడుతుంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే, మీకు గ్రీన్ ఉన్న డేట్స్ తీసుకుంటే తక్కువ ఉంటుంది అమౌంట్, ఆరెంజ్ ఉంటే కొంచెం మోడరేట్ ప్రైసింగ్ ఉంటుంది, రెడ్ ఉంటే చాలా హెవీ ప్రైసింగ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ ఉన్న 26కి తీసుకొని అప్లై కొట్టేస్తాను అనమాట. దీని తర్వాత నాకు దీని పక్కన మీకు స్పెసిఫిక్ డేట్స్ పైన ఫ్లెక్సిబుల్ డేట్స్ అనే ఒక ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేస్తే అదే మీకు ఫిల్టర్ చేసి చీప్ ఫ్లైట్ టికెట్స్ ఏ డేట్న ఉందని చెప్పి మీకు చూపిస్తుంది. ఈ డేట్లో చీప్గా ఉన్నాయి ఫ్లైట్ టికెట్స్ అని. సో ఇప్పుడైతే నేను 26 సెలెక్ట్ చేసి అప్లై కొట్టేస్తా. ఇక్కడ నాకు క్యాబిన్ క్లాస్ ఎకానమీని తీసుకుంటా, అడల్ట్ ఒకటిని తీసుకొని అప్లై కొట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు సెర్చ్ చేద్దాం. సో ఇప్పుడు నేను సెర్చ్ చేయగానే నాకు ఫ్లైట్ టికెట్స్ అనేది లోడ్ అవుతాయి అనమాట. పైన మీకు కనబడుతుంది కదా, బెస్ట్, చీపెస్ట్, ఫాస్టెస్ట్. అంటే ఇప్పుడు నేను చీపెస్ట్ ఫ్లైట్ టికెట్ తీసుకుంటే 2796 రూపీస్ నాకైతే ఉంది. ఫాస్టెస్ట్ తీసుకుంటే 4458 ఉంది. డిఫరెన్స్ ఏంట్రా రెండింటికి అంటే, చీపెస్ట్కి వచ్చి 1 అవర్ 20 మినిట్స్ జర్నీ చూపిస్తుంది, ఫాస్టెస్ట్కి అయితే 55 మినిట్సే ఉంది. కానీ లాజిక్ అయితే అది కాదు. మనం అనుకుంటాం ఫాస్టెస్ట్ అంటే మనకు తొందరగా పని ఉంటుంది వెళ్ళాలని, సో ఫాస్టెస్ట్ తీసుకుందాం 2000 పోయినా పర్లేదని తీసుకుంటాం అనమాట. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మీకు చీపెస్ట్కి ఫాస్టెస్ట్కి డిఫరెన్సే ఉండదు. రెండు డైరెక్ట్ ఫ్లైట్సే, రెండు మీకు బెంగళూరు నుంచి హైదరాబాద్కి డైరెక్ట్గా వెళ్తాయి, మధ్యలో ఎక్కడ స్టాప్స్ ఉండవు. అలాంటప్పుడు రెండింటికి సేమ్ టైం పడుతుంది. యాక్చువల్గా మీరు డొమెస్టిక్లో బెంగళూరు టు హైదరాబాద్ కానీ, హైదరాబాద్ టు చెన్నై కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేయండి, 1 అవర్ లోపలే మిమ్మల్ని డ్రాప్ చేసేస్తారు, ల్యాండింగ్ అయితే అయిపోతుంది ఫ్లైట్. సో ఈ టైమింగ్స్ని నమ్మకండి. సింపుల్గా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, చీపెస్ట్కి వెళ్ళండి. వెళ్ళి పైన మీకు కనబడుతుంది అకాసా ఎయిర్ అని, సెలెక్ట్ కొడతాను నేను. కంటిన్యూ పైన క్లిక్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ. హ్యాపీ ఫేర్స్, బడ్జెట్ టికెట్, అక్బర్ ట్రావెల్స్, క్లియర్ ట్రిప్, గో అబిబో, యాత్ర, అదానీ, పేటిఎం, trip.com, అగోడా, అకాసా, kiwi.com, ఇలా చాలా ఫ్లైట్ టికెట్స్ అనేది చూపిస్తుంది. సో సింపుల్ ఏంటంటే ఇవన్నీ మీకు అనవసరం అనమాట. ఫస్ట్లో మీకు ఏదైతే చీప్గా కనబడుతుందో హ్యాపీ ఫేర్స్లో దాంట్లో మాత్రమే తీసేసుకోండి. సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, స్కై స్కానర్ నుంచి హ్యాపీ ఫేర్స్ వెబ్సైట్కి రీరూట్ చేస్తుంది మిమ్మల్ని. రీరూట్ అయిన తర్వాత మీకు ఇలా అయితే కనబడుతుంది ఫ్లైట్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్వీనియన్స్ ఫీ అయితే ఉండదు, మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. 2796 ఫ్లైట్ టికెట్ ప్రైస్ మీకు బయట చూపించింది, అదే ప్రైస్ టికెట్తో మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది. సో సింపుల్. ఇంకా మీకు డీటెయిల్స్ తెలుసు కదా ఫిల్ చేయాలని చెప్పి, ఇవన్నీ ఫిల్ చేసి ప్రొసీడ్ కొట్టి పేమెంట్ చేసేయండి.
అక్కడతో మీకు చీప్ ఫ్లైట్ టికెట్ అయితే దొరికిపోతుంది. అండ్ పైన మీకు అది రీఫండబుల్ అండ్ నాన్ రీఫండబుల్ అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే నాన్ రీఫండబుల్ అయితే మీరు క్యాన్సిల్ చేసిన రీఫండ్ అయితే రాదు. సో అదైతే దాని విషయం. అండ్ ఈ వెబ్సైట్ గురించి ఒకటి చెప్పాలి మీకు, హ్యాపీ ఫేర్స్ అని. హ్యాపీ ఫేర్స్లో ఎలా అంటే ఫ్లైట్ టికెట్ అయితే బుక్ అయిపోతుంది, కానీ మీ టికెట్ మాత్రం లాస్ట్ 24 అవర్స్కు కన్ఫర్మ్ అవ్వదు. 24 అవర్స్ లోపలే కన్ఫర్మ్ అవుతుంది. అంటే మీకు రేపు ఫ్లై చేయాలనుకుంటే ఈరోజు మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అప్పటిదాకా ఎయిర్లైన్ వెబ్సైట్లో కూడా మీ టికెట్ అనేది కనిపించదు, అది మీకు ఇక్కడెక్కడ ఉంటుంది. సో అదొకటి, ఇందులో మీకు బుక్ చేసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది, అదొకటి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఛాన్స్ అయితే లేదు, పక్కా 100% అయితే ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. కాకపోతే మీరు ఫ్లై చేస్తే 24 అవర్స్ ముందర మాత్రమే అవుతుంది, దానికైతే ముందే అవ్వదు. అండ్ మీరు పిఎన్ఆర్ నెంబర్తో చెక్ చేసినా కూడా ఎయిర్లైన్ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అయితే అవ్వదు. సో దీంతో మీకు చీప్ ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని అర్థమైపోయిందని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి మీకు చెప్పా కదా బోనస్, ఇంకోటి చెప్తానని చెప్పి, అదేంటంటే అది చెప్పే ముందు ఇంకోటి, మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి ఏ వెబ్సైట్ యూస్ చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి ఒకసారి, నాకు కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే విండో సీట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, విండో సీట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పి. చాలామంది ఏం చేస్తారంటే విండో నుంచి వచ్చే వ్యూ కోసం టికెట్ బుక్ చేసేటప్పుడే ఎక్స్ట్రా పేమెంట్ చేసి మరి విండో సీట్ చేసుకుంటారు. నన్ను అడిగితే అది అనవసరం, ఎందుకంటే విండో సీట్కి మీకు 700 రూపీస్ నుంచి 1500 దాకా ఛార్జ్ చేస్తారు, అది ఎక్స్ట్రా అమౌంట్, మీ ఊరికి బర్డెన్ అనమాట, అనవసరం అది. సో మీకు 2 ట్రిక్స్ అనేవి చెప్తా. ట్రిక్ నెంబర్ 1, మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. మీరు ఇంకా ఫ్లై చేసే ఒక 24 అవర్స్ ముందర మీకు వెబ్ చెక్-ఇన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆన్లైన్లో. సో వెబ్ చెక్-ఇన్ చేసుకునేటప్పుడు మీకు ఫ్రీ సీట్స్ దొరుకుతాయి అన్నమాట. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు, మీకు ఎయిర్లైన్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సెలెక్ట్ సీట్ ఆటోమేటికల్లీ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే అదే మీకు ఒక సీట్ సెలెక్ట్ చేస్తుంది. అది సెలెక్ట్ చేసిన సీట్ విండో సీటా కాదని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ విండో సీట్ అయితే ఫైన్, కంటిన్యూ కొట్టేసి వెబ్ చెక్-ఇన్ కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ వేరే సీట్ మీకు ఇచ్చిందైతే క్లోజ్ చేసేసి పేజ్ మళ్ళీ రీఓపెన్ చేయండి, మళ్ళీ వెబ్ చెక్-ఇన్ స్టార్ట్ చేయండి. అలా మీరు చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక 2 to 3 అటెంప్ట్స్ తర్వాత ఆటోమేటిక్గా మీకు సీట్ స్వాప్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు మిడిల్ సీట్ దొరికింది, వద్దు అని చెప్పి మళ్ళీ మీరు బ్యాక్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు ప్రాసెస్, ఈ తర్వాత మీకు లాస్ట్ సీట్ దొరికింది, మళ్ళీ రీస్టార్ట్ చేశారు ప్రాసెస్, విండో సీట్ దొరుకుతుంది. ఇది నేను పర్సనల్గా ట్రై చేసా, ఫ్రీగా విండో సీట్ అయితే దొరుకుతుంది. సో అదొక ట్రిక్. సెకండ్ ట్రిక్ ఏంటంటే, మీకు ఇది వద్దు వెబ్ చెక్-ఇన్ మీకు తెలియదు ఎలా చేయాలో, డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకుంటారు, పర్లేదు, అక్కడ మీరు వెళ్ళి ఎమర్జెన్సీ సీట్ కావాలని చెప్పి అడగండి. మీరు అబౌవ్ 25+ లేదా అబౌవ్ 20+ ఉన్నట్టయితే మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ అయితే ఇచ్చేస్తారు, అది పక్కా విండోనే ఉంటుంది. కాకపోతే మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ ఎలా ఓపెన్ చేయాలనేది మాత్రం తెలిసి ఉండాలి. అది కనుక మీకు తెలిస్తే ఆ సీట్ మీదే, ఇంకా దాంట్లో డౌట్ అనేది లేదు. అది కూడా అవైలబిలిటీని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది చాలా బెటర్ అనమాట, వెబ్ చెక్-ఇన్ టైంలో తీసేసుకోవచ్చు ఈజీగా విండో సీట్ అయితే. ఇప్పుడు నేను మొన్ననే చూసా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది కొత్త ఎయిర్లైన్ ఉంది కదా, యాక్చువల్గా పాత ఎయిర్లైనే బట్ రీబ్రాండ్ అయింది టాటాలోకి. వాళ్ళు మీకు ఒక కొత్త ఫేర్ అనేది స్టార్ట్ చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, అక్కడ మీకు మామూలుగా అయితే మీకు ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ 3 కేటగిరీస్ ఉంటాయి కదా, కానీ ఇందులో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ అండ్ బిజినెస్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అది చెప్తాను నేను. ఎకానమీ మీరు తీసుకుంటే అందులో మీకు లైట్ ప్యాకేజ్ ఉంటుంది ప్లస్ హెవీ ప్యాకేజ్ ఉంటుంది. లైట్ ఎలా అంటే మీ దగ్గర చెక్-ఇన్ లగేజ్ ఉండకూడదు, ఓన్లీ మీకు క్యారీ ఆన్ లగేజ్ 7 kilos ప్లస్ 3 kilos 10 kilos వరకు మీరు తీసుకుంటే ఫ్లైట్ టికెట్లో మీకు అట్లీస్ట్ ఒక 700 to 1500 రూపీస్ తగ్గచ్చు. అది కూడా ఇంకో చీప్ హ్యాక్ అనమాట. అది మీకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెబ్సైట్లో దొరుకుతుంది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీరు ఏ వెబ్సైట్ అయితే వాడి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారో నాకు కామెంట్లు చెప్పండి, నేను కూడా వింటా, నాకు కూడా తెలుస్తుంది. బట్ స్కైస్కానర్ అనేది చాలా మంచి వెబ్సైట్ అనమాట. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మార్కెట్లో ఇలాంటివి, కానీ నాకు తెలిసి స్కైస్కానర్ ఇస్ ద బెస్ట్.